అందరికి నమస్కారం అండి. నా పేరు ఆనంద్. నేను గ్రామీణ అభివృద్ధి శాఖలో సీసీగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. ఈ ప్రపంచ అంటే ఎన్విరాన్మెంట్ డే. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన భూగ్రహం అంటే భూగ్రహం మీద కాలుష్యం పెరిగిపోతుంది కనుక ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మానవ జాతి కానీ, జీవ వైవిధ్యం కానీ, వివిధ రకాల జీవులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మనతో పాటు ఇవన్నీ మన భూమి మీద ఉండాలంటే ఈ పర్యావరణ పరిరక్షణ తప్పనిసరిగా జరగాలి. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ముఖ్యంగా మనము ఈ భూమి మీద విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు వాడడం జరుగుతుంది. దీనిని మనము అవాయిడ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే మొత్తము జీవాలు నశించిపోతున్నాయి. పక్షులు కావచ్చు, తర్వాత చేపలు కావచ్చు, తర్వాత మానవులు కావచ్చు, క్యాన్సర్ తోని తీవ్రమైన అనారోగ్యాలతోని మరణించడం జరుగుతుంది. దీనికి విరుగుడు ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ ను నిషేధించాలి. అలాగనే మన జీవ ఆవరణంని రక్షించాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ ఏవి వాడాలి, ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడద్దు, ప్లాస్టిక్ వాడితే ఏమొస్తుందని వివరాలు కూడా తెలియపరుస్తాను. చూడండి, ఇవి ప్లాస్టిక్ కవర్లు. మనం నిత్యము ఇవి వాడడం జరుగుతుంది. కానీ దాని ద్వారా వచ్చే అనర్థాలు చాలా ఉంటాయని ప్రజలు గ్రహించడం లేదు. దీనివల్ల ఏంటంటే మనం వాడి కూరగాయలు కావచ్చు, వివిధ సందర్భంలో వాడతాం. ఈ వాడి ఎక్కడ పడేస్తున్నాం అంటే డ్రైనేజీలో కావచ్చు, చెరువులలో కావచ్చు, ఇంకా రోడ్డు మీద కావచ్చు వేస్తున్నాం. అవి వేయడం వల్ల వరదలు వచ్చి అవి చెరువులలో కలవడం, సముద్రాలలో కలవడం వల్ల ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటాయి. అంటే చేపలు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి. అలాగే ఇవి మనం వాడడం వల్ల ఇవి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మనకు కూరగాయలు తీసుకొస్తాం, దీంట్లో ఉన్న ప్లాస్టిక్ కు సంబంధించిన కలర్ కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించినది మనకు కూరగాయలకు రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనం కడుపులోకి వెళ్ళి వివిధ రకాల వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. ఆ క్యాన్సర్ బారిన పారిపోవడం జరుగుతుంది. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటలేరు. కావున దీన్ని మనం తప్పనిసరిగా నిషేధించవలసిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నది. మరి దీనికి బదులుగా తప్పనిసరిగా ఇవి చూడండి, ఇవి కాటన్ తో చేసిన బ్యాగులు ఎంత బాగున్నాయి చూడండి. ఈ వీటిలలో మనము వాడితే మన కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లలు, మన సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని గ్రహించాలి. చూడండి, వీటిని మనం బాగా ఖర్చు ఏమి ఉండదండి. వీటి చాలా తక్కువ ఖర్చు, ఒక 50 రూపాయలలో మనకు ఒకటి అవుతుంది. మీరు ఒక 2-3 తయారు చేసుకున్నారంటే మీరు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఏమైందంటే మీ భూమి, జాగా, ఇల్లు, బంగారం అంతా అమ్ముకొని హాస్పిటల్కి పెట్టిన కూడా మీరు మంచిగా కాలేని పరిస్థితి. అలా ఒక 50 రూపాయలకు మాత్రము వెనుకాడతారు. అదే ప్లాస్టిక్ మాత్రం లక్షలు మీ భూమి జాలు అన్ని కుటుంబం అంతా రోడ్డు పాలు అవుతాయి, పిల్లలు ఆగమాగమవుతారు. దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కాటన్ బ్యాగులు వాడాలని కోరుతున్నాను. మనం నిత్యం కుటుంబంలో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ వాడడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ బాటిల్ వల్ల ఏమవుతుందంటే ఇందులో వాటర్ పోసి ఏమవుతుందంటే వాటిని తాగడం జరుగుతుంది. ఇట్లా అలాగే వాటర్ పోసి మనం స్టోరేజ్ చేసి మనకు తీసుకుపోవడం వల్ల అవి ఎండకు ఈ ప్లాస్టిక్ అంతా నీటిలో కలిసి వాటిని తాగడం వల్ల మనం కుటుంబ సభ్యులు అందరము అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు కావచ్చు, తర్వాత శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కావచ్చు రావడం వల్ల కుటుంబం రోడ్డు పాలన అవుతున్నది. కావున దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి బాటిల్స్లలో వాటర్ తాగకండి. వీటిని కూడా తప్పనిసరిగా మీరు నిషేధించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబం కూడా వీటిని ప్లాస్టిక్ కవర్ ని తప్పనిసరిగా నిషేధించాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు అయితే నేను ప్లాస్టిక్ బాటిల్ను నిషేధించాలి. మరి ప్లాస్టిక్ బాటిల్ కు బదులు ఏం చేయాలంటే ఇలాంటి స్టీల్ బాటిల్స్ మాత్రం తప్పనిసరిగా మన ఇంటిలో వాడాలి. ఈ స్టీల్ బాటిల్ ఏంటంటే మనకు హాని చేయవు. వీటిలో నీరు నిల్వ ఉన్నా కానీ దీనికి సంబంధించిన క్యాన్సర్ కణాలు కావచ్చు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కావచ్చు, అప్పుడు మన కుటుంబం ఆరోగ్యం ఉంటుంది. దయచేసి ఇలాంటి స్టీల్ బాటిల్స్ వాడాలని ప్రతి కుటుంబాన్ని నేను కోరడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా మీరు మేలుకొని ప్రతి ఒక్క కుటుంబము ఈ బాటిల్స్ వాడాలని, ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలని ఈ పర్యావరణ భాగంగా నేను ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ పర్యావరణంలో ముఖ్యంగా ఒక ప్లాస్టికే మనము అవాయిడ్ చేయడం కాదు, మనము ఈ ప్రతి జీవి ఈ భూమి మీద నివాసము ఉండాలంటే అంటే పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మన మానవుడు కావచ్చు, ఈ నివాసం యోగ్యతగా భూగ్రహం ఉండాలంటే
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉన్నది. నేను ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఒకసారి ఈ సమాజానికి నేను తెలియపరిచేది ఏంటంటే, దీన్ని మీరు మర్చిపోతున్నారు. మనం ఈ ప్రకృతితోనే, నేచర్ తోనే జీవావరణము కలిగి ఉన్నదని, మనం ఆరోగ్యంగా ఉంటానే దాన్ని మీరు మర్చిపోతున్నారు. నేనైతే నా బాధ్యతగా మాత్రము చాలా రకాల మొక్కలు నాటడం జరిగింది. చూడండి, నాటడం వల్ల మీకు ఆల్రెడీ పక్షుల సౌండ్లు వినబడుతున్నాయి. చాలా చూడండి, ఆ పక్షుల సౌండ్ లో ఎందుకు ఈ పక్షుల సౌండ్ వినబడుతున్నాయి అంటే, ఇక్కడ చాలా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ వచ్చి నివాసం ఉంటుంది అంటే ఇక్కడ జీవావరణము చాలా బాగా ఉన్నది అని అర్థమవుతుంది. చూడండి ఎన్ని రకాల మొక్కలు నాటారో చూడండి. ఇది సంబంధించిన మామిడి అండి, మామిడి చెట్టు. చాలా వందల మొక్కలు నాటడం జరిగిందండి నేను. చూడండి, ఈ వాటర్ ఆపిల్ అంటారండి దీన్ని. ఈ ఫ్రూట్స్ సంబంధించిన సెక్షన్ అండి. అలాగే ఈ బొంత పండ్ల చెట్లు, అలాగే నిమ్మ చెట్టు, జామ చెట్లు, చాలా రకాల మొక్కలను నేను నాటి వాటిని రక్షించి పక్షులకు నివాస యోగ్యతమైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది. దీనివల్ల అనేక రకాల జీవాలు ఇక్కడ, ఒక పక్షులే కాదు, పురుగులు కాదు, కీటకాలు, అన్ని రకాల జీవాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. దానితో పాటు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ జీరో ఉంటది. ప్యూర్ ఆర్గానిక్ గార్డెన్ గా మార్చడం జరిగింది. కావున తప్పనిసరిగా మీరు ఇలాంటి మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని మీకు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మన కుటుంబము భవిష్యత్తులో మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పర్యావరణ రక్షణ అనేది జరగాలని కోరుతున్నాను. పర్యావరణంలో భాగంగా ఏంటంటే, మనం మొక్కలు నాటడం వల్ల జీవావరణము ఏ విధంగా కాపాడుతున్నాం అనేది మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. అయితే నేను చాలా మొక్కలు నాటానండి. ఈ మొక్కలు నాటడం వల్ల ఇక్కడ పక్షులకు నివాస యోగ్యతంగా తయారు చేయడం జరిగింది. ఒక ఉదాహరణకి నేను ఒక పక్షిని చూపిస్తా రండి. చూడండి, ఇక్కడ ఒక పక్షి గూడు పెట్టుకొని మనకు అంటే భయపడుతుందో పాపము. చూడండి, ఒక పక్షి చూడండి గూడు పెట్టుకొని నివాసం ఉంటున్నది. ఈ పక్షి చాలా పిల్లలు చేయడం జరిగింది. ఇలా చాలా చోట్ల మా గార్డెన్ లో పక్షులు ఈ విధంగా గూళ్ళు పెట్టుకొని నివాసం ఉండి పిల్లలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా బాగుంటది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండదు. చూడండి, పక్షి అసలు ఇవి భయపడేది. చూడండి, మేము చూడండి దాని దగ్గరకు పోతే కొంచెము ఆ విధంగా దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుందని అనుకుంటది. కావున తప్పనిసరిగా మీరు కూడా ఎవరింటికన్నా అయితే ఇట్లా పక్షులు కావచ్చు, ఉడతలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఈ విధంగా అవి వచ్చినట్టయితే అవి మన ఇంటిలో ఆక్సిజన్ లెవెల్ బాగా ఉన్నాయని అర్థం. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెట్టి వాటిని రక్షించి ఈ జీవావరణాన్ని కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేమైతే ఒక నాటి ప్రపంచానికి మా వంతు బాధ్యతగా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ఈరోజు మొక్క నాటడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కలు నాటాలని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి, ఈ రోజు అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీళ్ళంతా మా బిడ్డ, మా ఫ్రెండ్ కొడుకు, మా ఫ్రెండ్ బిడ్డ, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులంది. ఈ రోజు ఏంటంటే మేము ప్రపంచ పర్యావరణాన్ని రక్షించాలని ఇక్కడ పిల్లలు కూడా భాగస్వాములు అవుతారు. కావున మేము అందరం కలిసి ఈ రోజు మొక్క పెట్టడం జరుగుతుంది. చూడండి, ఓకే పెట్టండి అందరు మొక్క. మట్టి పోరిచ్చిట ఈ విధంగా మట్టి పోసి మనము మొక్క పెట్టినట్టయితే దీని ద్వారా కొంచెం మనకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి. ఈ రోజు అయితే మేమందరం కలిసి ఒక నాటి ఈ ప్రపంచానికి మా వంతుగా బాధ్యతగా మేము చూపించడం జరుగుతుంది. మీరు కూడా అందరూ తప్పనిసరిగా ఇలా మొక్కలు నాటాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలియపరుస్తున్నాను. చూడండి, మొక్క అయితే పెట్టినాము. వీటికి మనం ఇది దక్కాలంటే, మనకు మొక్క పెరగాలంటే ఈ విధంగా వాటర్ పోయాలి. మనం కూడా వాటర్ తాగుతున్నాం కదా, జీవిస్తాం. మొక్కలు కూడా మనము చిన్న పిల్లలాగా చూసుకుంటే మనకు ఈ చెట్లు కూడా పెరగడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు అయితే నేను పర్యావరణ ఇంపార్టెన్స్ మీకు తెలియపరిచాను. సో పర్యావరణం ఎంత ముఖ్యమో మన జీవితంలో అనేది చాలా వివరంగా మీకు తెలియపరిచాను.
కావున ఇప్పటికైనా ప్లాస్టిక్ ను నిషేధించండి, మొక్కలు నాటండి. ఈ జీవావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. కావున నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదములు.